హాయ్ ఫ్రెండ్స్. మిస్టర్ బచ్చన్ ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను అందుకుంది. పాత రవితేజను చూస్తారంటూ అదరగొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పటి వరకు కేవలం 12.6 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఫ్లాప్ దిశగా పయనిస్తోంది. దీంతో హరీష్ శంకర్ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారట. తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగిచ్చేయాలని ఫిక్స్ అయ్యానంటూ ఓ వార్త ఫిలిం దునియాలో వైరల్గా మారింది. మిస్టర్ బచ్చన్ పరాజయానికి బాధ్యత వహిస్తూ తనకు ఇచ్చిన 15 కోట్లను నిర్మాతకు తిరిగిచ్చేస్తాడట. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సింది. సినిమా విషయానికి వస్తే ఉత్తర భారతదేశంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. రవితేజ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.